బంగ్లాదేశ్లో హిందూస్ పైన అటాక్స్ జరుగుతున్నాయి, మైనారిటీస్ పైన అటాక్స్ జరుగుతున్నాయి. అక్కడ పూర్తిగా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ దెబ్బతిని ఉందన్నమాట. ఈ టైంలో మొహమ్మద్ యూనిస్ ఎవరైతే ఇంటరిమ్ గవర్నమెంట్కి చీఫ్ అడ్వైజర్ ఉన్నారో ఆయన వెళ్ళి అక్కడ అలా వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదు. రీసెంట్గా ఆయన ఇంకో వ్యాఖ్య కూడా చేశారు, ఇండియా నన్ను పిలవలేదు, ఇండియాకి రమ్మని పిలవలేదని. అసలు ఆయన డెమోక్రటిక్గా ఎలక్ట్ అయిన లీడరా? ఆయన బంగ్లాదేశ్లో ఏ విధంగా ఆయనకి లోకస్ స్టాండ్? ఆయన బంగ్లాదేశ్కి ఆయన ఎవరు? ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్లో ఎలక్ట్ అయ్యారా? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. అలాంటప్పుడు ఇండియా ఎప్పుడు పిలవాలి? ఇండియా ఎప్పుడైనా తన నైబర్హుడ్ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని కోరుకుంటుంది. బంగ్లాదేశ్లో ఆయన ఓన్లీ చీఫ్ అడ్వైజర్ టు ఇంటరిమ్ గవర్నమెంట్ అనమాట. సో చాలామంది ఇండియా పొరుగు దేశాలు, ఇండియా చుట్టుపక్కల ఉన్న దేశాలు, ఈ దేశాలన్నీ కూడా చైనా కార్డ్ ప్లే చేస్తాయి ఇండియాకి వ్యతిరేకంగా. చైనాను చూపిస్తూ ఉంటాయి అనమాట. చైనాను ఒక బుచ్చిలాగా చూపించి మనతో గేమ్స్ ఆడుతూ ఉంటాయి. నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, ఈ దేశాలన్నీ కూడా ఈ పని చేస్తుంటాయి. ఇప్పుడు ఇండియా తన స్ట్రెంగ్త్ తను చూపించుకోవడానికి, అంటే ఇలా చుట్టుపక్కల చిన్న చిన్న దేశాలు ఎంత ఎత్తులు పన్నినా ఏం చేసినా, చైనా అక్కడ ఎంత చూపించినా ఇండియా ఖచ్చితంగా ఇండియన్ ఓషన్ రీజియన్లో క్వీనే. కాబట్టి నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటే ఈశాన్య రాష్ట్రాలకి సముద్రం లేకపోయినా సరే మొత్తం ఇండియన్ సబ్ కాంటినెంట్కే మనకు పూర్తి స్థాయిలో సముద్రం యాక్సెస్ ఉంది. కాబట్టి వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ కోస్ట్ లైన్ 11,098. మనకి చాలా పెద్ద తీర ప్రాంతం ఉంది, దాదాపు 11,098 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది. కాబట్టి మనకు అసలు ఇబ్బంది లేదు. ఇంకా భూటాన్, నేపాల్ లాంటి దేశాలు మనపైన డిపెండ్ అవ్వాలి, కానీ మన నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాలకు అసలు ఇబ్బంది లేదు. ఇన్ఫ్యాక్ట్ మన ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడు బాగా డెవలప్ అవుతున్నాయి. వాటి మీద గవర్నమెంట్ చాలా ఫోకస్ కూడా పెడుతుంది. దీని గురించి మొహమ్మద్ యూనిస్కి కామెంట్ చేయాల్సిన అవసరం కూడా అసలు లేదు.